హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక కమ్మని నోటికి కారం కారంగా పుల్లగా ఉండేటువంటి టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి మిర్చిని ఇలా విరుచుకొని ఒక బాండీ స్టవ్ మీద పెట్టి వేడెక్కిన తర్వాత ఈ మిర్చిని వేసి వేపుకోవాలి. ఇందులో ఆయిల్ వేయడంతోనే అవి చిందులు అవుతూ ఉంటాయి, పగిలిపోతూ ఉంటాయి కదా. అలా అవ్వకుండానే మనం ఇలా 2 ముక్కలుగా విరుచుకున్నాము. అలా విరుచుకున్నట్లయితే పచ్చిమిర్చి అనేది చిందదనమాట. ఇందులోనే కొంచెం జీలకర్ర, అలానే 2 స్పూన్ల ధనియాలు కూడా వేసి మంచిగా వేపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే త్వరగా మాడకుండా ఉంటాయి. అలానే కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇవైతే మంచిగా వేగిపోయాయండి. వీటిల్ని ఒక బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము, స్టవ్ ఆఫ్ చేసేసి. చూసారు కదా, ఈ బౌల్లోకి అయితే నేను వీటిల్ని వేపుకున్న వాటిని తీసుకున్నాను. అలానే ఇదే కళాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో వేడి కానిస్తున్నానండి. ఈలోగా మనం టమాటాలని కట్ చేసి పెట్టుకుందాం. ఇలా కట్ చేసుకున్నటువంటి టమాటాలని స్టవ్ మీద పెట్టిన బాండీలో వేసి వేపుకోవాలి. చూసారు కదా, ఇలా వేసిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసి అలానే ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చినట్లయితే మెత్తగా మగ్గిపోతాయి. కొంచెం చింతపండు వేస్తున్నానండి. టమాటా పచ్చడిలో కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తున్నాను. చూడండి, మెత్తగా ఉడికిపోతుంది. ఈ టైంలో పచ్చిమిర్చి ఇవన్నీ కూడా తీసుకున్న బౌల్లోకి దీనిలో ఉడికినటువంటి చింతపండు కూడా తీసుకుంటున్నాను. కొంచెం తిప్పుకొని మళ్ళా ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తున్నానండి. చూడండి, ఈలోగా మనం ఈ పచ్చిమిర్చిని ఇవి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా కోర్సుగా పట్టుకుంటే సరిపోతుందండి. మరీ మెత్తగా పట్టుకోని అవసరం లేదు. ఇలా పట్టడం వల్ల మనకి సేమ్ రోట్లో నూరిన ఫీలింగ్ వస్తుంది. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, 5 నిమిషాల తర్వాత టమాటాలు అయితే మగ్గిపోయినాయి. వీటిని స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన ఉంచితే ఆరిపోతాయి. ఇందులో మనం మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్లో ఈ టమాటాలు కూడా వేసి మళ్ళీ ఒక్క 2 నిమిషాలు అలా కోర్సుగా పట్టుకుందామండి. మరీ మెత్తగా కాకుండా. చూడండి, పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నట్లయితే టేస్ట్ అదిరిపోతుంది. అలాగే ఇడ్లీ, దోశలు, గారెలు ఇలా మనం దేనిలోనైనా తినేసేయచ్చండి. ఈ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఓసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.